సో ఫ్రంట్ డ్రైవర్ క్యాబిన్ అయితే ఇలా ఉంటుందండి. మొత్తం చూడొచ్చు, మనల్ని రికార్డ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సూపర్ గా ఉన్నాను, మీరు కూడా సూపర్ గా ఉన్నారనుకుంటూ ఉన్నానండి. ఈ రోజు నేను మీకు ఇండియాలోని అతి పెద్ద ఫనిక్యులర్ ట్రైన్ చూపించబోతున్నానండి. ఇది మహారాష్ట్రలోని కళ్యాణ్కి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఇది మాలంగడ్ అనే ఫోర్ట్ మీదకి ఫారిన్ కంట్రీస్ లో లాగా ఒక ట్రైన్ వేశారు. చూడటానికి అయితే కనుక ఫెంటాస్టిక్ గా ఉంటుంది. డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ టు ది వీడియో నౌ. టైం అయితే కనుక మార్నింగ్ ఇప్పుడు 6 AM అయిందండి. ఇక్కడ నుంచి ఫస్ట్ నేను కళ్యాణ్ వెళ్ళాలన్నమాట ట్రైన్లో. అక్కడ నుంచి ఒక లోకల్ బస్ తీసుకొని ఆ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలి రోప్వేకి. అప్రాక్సిమేట్గా అయితే నాకు హాఫ్ అన్ అవర్ నుంచి 45 minutes టైం పడుతుంది. సో లెట్స్ సీ. ఈ మలాంగడ్ ఫనిక్యులర్ రోప్వే ఆర్ ఫనిక్యులర్ ట్రైన్ మరి రీచ్ అవ్వాలంటే మనం ఫస్ట్ కళ్యాణ్ చేరుకోవాలండి. మీరు ఎవరైనా సరే అంబర్నాథ్ దగ్గరలో ఉన్నా సరే అంబర్నాథ్కి దగ్గర ఇంకా క్లోజ్గా ఉంటుంది. మనం కళ్యాణ్ రైల్వే స్టేషన్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈస్ట్ సైడ్లో ఒక బస్ స్టాప్ ఉంటుందన్నమాట. ఆ బస్ స్టాప్ దగ్గర నుంచి మనకి మలాంగడ్ బస్సులు అనేది దొరుకుతాయండి. ఇలాగ బయట పెట్టుంటారనమాట. బోర్డు కూడా మీరు చూడొచ్చు. అండ్ దెన్ ఇక్కడ మనం జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత అప్రాక్సిమేట్గా మనకి 30 నిమిషాలు టైం పడుతుంది మలాంగడ్ బస్ స్టాప్కి వెళ్ళడానికి. సో ఈ బస్సు డైరెక్ట్గా మలాంగడ్ బస్ స్టాండ్కి వెళ్ళేసేసి అక్కడ ఆగుతుంది. సో టైం అయితే ఎగ్జాక్ట్గా 8:15 అయిందండి. ఇప్పుడే ఈ బస్ స్టాండ్లో దిగాను అనమాట. మలాన్గఢ్ బస్ స్టాండ్లో చూడొచ్చు ఆ ఫనిక్యులర్ ట్రైన్ రూట్ అంతా కూడా వెనకాలే ఉంది, పైకి వెళ్తూ ఉన్నాయి. సూపర్ వ్యూస్ అనమాట అసలు కిల్లా మొత్తం పైన. ఆసమ్. తొందరగా మనం అక్కడ బయటకు వచ్చేసి ఇక్కడ షేర్ ఆటోలు దొరుకుతాయంట. షేర్ ఆటో తీసుకుని మనం వెళ్దాము. లెట్స్ గో. వీకెండ్స్ అయితే జనరల్గా చాలా రష్ ఉంటుందంట. సో మార్నింగ్, అందుకనే మార్నింగ్ వచ్చాను అనమాట నేను. ఈరోజు సండే. సో లెట్స్ సీ. జనరల్గా అయితే కనుక సహ్యాద్రిలో ప్రతి ఫోర్టు, ప్రతి టూరిస్ట్ ప్లేస్లో అరవీర భయంకరంగా జనాలు ఉంటారండి. సో లెట్స్ గో. సో బస్ స్టాండ్ బయట అయితే కనుక ఈ షేరింగ్ ట్యాక్సీలు ఉన్నాయండి. సీటుకి 30 రూపాయలంట. వేరే వాళ్ళు వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయమని చెప్పాడు అనమాట. చూడాలి. సో ఆటోలో అయితే కనుక ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వచ్చామండి. సో ఇదే అన్నమాట ఫనిక్యులర్ ట్రైన్ స్టేషన్. పైకి ఫోర్ట్లో వ్యూస్ అయితే కనుక సూపర్గా ఉన్నాయి. ఫోర్ట్ పైన అయితే కనుక మొత్తం మీరు మేఘాలన్నీ మంచి కప్పేసి ఉన్నాయి చూడొచ్చు. అండ్ అది వెనకాలంలో రూట్ అనమాట. సో ఇన్ కేస్ కనుక మీరు ప్రైవేట్ వెహికల్స్లో వస్తే కనుక పార్కింగ్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. అండ్ రోప్వేకి అయితే కనుక డైరెక్షన్ పైకి ఉంది. స్టేషన్ అయితే కనుక సూపర్గా బిల్డ్ చేశారండి. చాలా బాగుంది చూడటానికి. అండ్ టికెట్ కౌంటర్ అయితే కనుక రైట్ సైడ్ అంతా బోర్డు పెట్టించారు. గిరి దర్శన్ అని రాసింది పైన. చూడొచ్చు రోప్వే ఎంట్రీ, టికెట్ కౌంటర్, ఫుడ్ మాల్ అన్నీ ఇటే. లెఫ్ట్ సైడ్లోనే టికెట్ కౌంటర్ ఉంది. సో వెళ్ళి మనం టికెట్ తీసుకున్నప్పుడు అయితే కనుక 150 చూడొచ్చు. ఇది బోత్ సైడ్సేనా? బోత్ సైడ్స్ అండి. ఇదన్నమాట టికెట్. ఇస్ 150 రూపీస్. క్లాస్ ఏ 12 to 75 years వాళ్ళకైతే 150 రూపీస్. క్లాస్ బి 3 to 12 years వాళ్ళకి అయితే కనుక 75 రూపీస్. అండ్ ఎల్డర్లీ పీపుల్కి అయితే కనుక 75 రూపీస్. రోప్వే టైమింగ్స్ అయితే కనుక మార్నింగ్ 8 AM to 8 PM. సో టికెట్ అయితే కనుక బోత్ సైడ్స్ అవైలబుల్ అండి. సింగిల్ సైడ్ అయితే కనుక ఎవరు అనమాట. సో మనం 150 రూపీస్ కొన్న టికెట్ బోత్ సైడ్స్. సో ఈ ఫనిక్యులర్ రోప్వే కండి టికెట్ ప్రైస్ అయితే కనుక ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. మీరు బోర్డులోకి చూస్తే 2006 to 2007 డిసెంబర్ వరకు అయితే కనుక 150,
ఆ తర్వాత 160, ఆ తర్వాత 2031కి అయితే 170 రూపీస్ అవుతుంది. అండ్ అదైతే ఎంట్రన్స్ అండి. వెయిటింగ్ హాల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చిన్న టాయ్స్ లాంటి అమ్మడానికి పెట్టారు. స్మాల్ కూల్ డ్రింక్స్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. యా, అయితే కనుక రెడీగా ఉంది. వెళ్ళేసేసి మనం ఎక్కేసేద్దామండి గబగబా. సో ఫ్రంట్ డ్రైవర్ క్యాబిన్ అయితే ఇలా ఉంటుందండి. మొత్తం చూడొచ్చు. మనల్ని రికార్డ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఫ్యాంటాస్టిక్. అవన్నీ కంట్రోల్స్ అన్నమాట. ఫ్రంట్ నుంచి అయితే కనుక వ్యూ సూపర్గా ఉంటుంది, చూడొచ్చు. అండ్ ముందు నుంచి అయితే కనుక ఎలా ఉంటుందండి చూడొచ్చు. మహారాష్ట్ర సూపర్. అండ్ ఇవన్నమాట పట్టాలు. ఇవన్నీ ఇలా పైకి వెళ్ళిపోతుంది. ఈ కంపార్ట్మెంట్లో అయితే ఇంకా ఎవరు ఎక్కలేదు. సో ఏసీ అనమాట. ఇటు పక్క కూర్చుంటున్నాను అయితే. రైట్ సైడ్ అయితే కనుక వ్యూస్ బాగుంటాయంట. సో కంపార్ట్మెంట్ లోపల అయితే కనుక ఇలా ఉందండి. మొత్తం ఏసీ కంపార్ట్మెంట్. పైన అంతా ఎయిర్ కండిషన్ ఉంది, ఫ్యాన్ ఉంది. ఓన్లీ ఫర్ 14 ప్యాసింజర్స్. సో క్యాబిన్లో 14 ప్యాసింజర్స్ మాత్రం కూర్చోవచ్చు. అండ్ ఇటు సైడ్ 7 మెంబర్స్, ఇటు పక్క 7 మంది అనమాట. వెరీ గుడ్. సో ఫార్ అయితే కనుక ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉందండి. రష్ అనేది లేకపోవడం వల్ల కొంచెం ఈజీగా ఉందన్నమాట నావిగేట్ అవ్వడానికి. బట్ లెట్స్ సీ క్లైంబింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుందో. సూపర్ ఎక్సైటెడ్. చూడొచ్చు. వావ్, సూపర్, నైస్ నైస్. సో రివర్స్లో అయ్యేటప్పుడు అయితే కనుక డ్రైవర్ సీట్ ఇది. అండ్ వ్యూ అయితే కనుక ఇదండి, సూపర్గా ఉంది. దిగేసి లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చాము. స్టేషన్ అయితే కనుక ఇదే అనమాట. ఇప్పుడు మీకు మలాంగ్ ఫోర్ట్ యొక్క యాక్చువల్ వ్యూస్ చూపిస్తానండి. వావ్, ఇంక్రెడిబుల్గా ఉంటాయి అసలు. ఇంకోసారి మనం వచ్చిన వ్యూ అయితే కనుక ఇదన్నమాట. సూపర్గా ఉంది అసలు. అండ్ ఇప్పుడు చూడండి ఫోర్ట్ వ్యూస్ అసలు. ఫోర్ట్ మీద అయితే కనుక ఇంకా మేఘాలు పోతానే ఉన్నాయండి. యాక్చువల్గా అయితే దీని మీద ఒక మంచి ట్రెక్ చేయొచ్చు. అండ్ రాప్లింగ్ కూడా ఉందన్నమాట. చూడొచ్చు ఎంత షార్ప్ కోనో అది. వావ్. సో స్టేషన్ నుంచి బయటకు వచ్చి మనం రైట్ తిరిగితేనండి హాజీ మలంగ్ అనే దర్గా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ పక్కన కొన్ని టెంపుల్స్ కూడా ఉంటాయన్నమాట. చూద్దాం, ఇక్కడ బోర్డు ఉందన్నమాట, హాజీ మలంగ్ దర్గా అని చెప్పేసి. సర్ప్రైజింగ్ అయితే కనుక మన తెలుగు వాళ్ళు కూడా చాలా ఉన్నారండి. వావ్,
ట్రైన్లో వచ్చేటప్పుడు ఉన్నారు. ఇక్కడ దర్గా దగ్గర కూడా చాలామంది వచ్చి వెళ్తూ ఉన్నారు. చాలామంది అయితే కనుక దర్గాలో బాబాకి ఈ షాల్స్ ఇస్తారనమాట. ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. కిतना ఏకి షాల్. సో ఇక్కడ ఈ దుప్పటి ఉంది కదండి, ఇది ఇక్కడ అయితే కనుక 700 అంట. ఇది తీసుకెళ్ళి దర్గాలో ఇస్తారు. అలాగే ఈ కర్ర ఉంది కదా, ఇది కూడా చాలా ఆస్పిషియస్గా చూస్తారనమాట. దీన్ని ఇంటికి తీసుకొని వెళ్తారంట. కిतना లకడి 30 రూపాయ, 30 రూపాయలు అంటండి ఇది. సో మనం కనుక ఆరామ్సే నడుచుకుంటూ వెళ్తే ఒక 20-30 మినిట్స్, కొంచెం వాచ్ఫుల్గా వెళ్తే కనుక ఒక 10-15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి. సో లెట్స్ సీ. దారి అయితే కనుక ఒక చిన్న విలేజ్ నుంచి వెళ్తూ ఉంది. యాక్చువల్గా మన రైనీ సీజన్లో వస్తేనండి ఈ పైన నుంచి అంతా వాటర్ అంతా పడుతూ ఉంటాయి అన్నమాట. అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో రైనీ సీజన్లో అయితే కనుక మనం ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయాలి. ఇది కొంచెం తెలుగులో కూడా బోర్డు పెట్టారు, ఆదోని పరిదప్ప పూలవాలా అని చెప్పేసి. నైస్. ఫస్ట్ దర్గా ఎక్కడ ఉందండి, సుల్తాన్ బావా దర్గా అంట. సో లోపల మొత్తం 4 సమాధులు ఉంటాయంట, అందుకని 4 పూలు తీసుకున్నాను. సో దర్గాల నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ అండి శ్రీ భీమాశంకర్ మందిరం ఉందన్నమాట. ముందుకెళ్ళి చూద్దామండి. అన్ని మతాల ఐక్యతను చాటి చెప్పే విధంగా ఒక దర్గా, ఒక గుడి పక్కనే ఉండి చాలా బాగుందండి. చాలా పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ షాపులు అయితే కనుక చాలా ఉన్నాయండి తినడానికి, అలాగే కూడా ఉండటానికి కూడా స్టే ఉందన్నమాట. ఎందుకంటే చాలామంది వచ్చేసి ఇక్కడ నైట్ ఉండి వెళ్తూ ఉన్నారు. చిన్న చిన్న రూమ్లు, వేడి నీళ్లు, అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. సో తెలుగు వాళ్ళు అయితే కనుక చాలామంది వస్తూ ఉన్నారు. సో ఇలాంటి రూమ్లు అయితే కనుక చాలా ఉన్నాయండి దర్గా దగ్గర. మంచిగా స్నానం చేసుకొని లోపల దర్శనానికి వెళ్ళడానికి పువ్వులు అవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. దర్గా దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఎగ్జాక్ట్గా అయితే కనుక 1 కిలోమీటర్ ఉందండి మనం దిగిన మోనో రైల్ దగ్గర నుంచి. లోపల దర్శనం చేసుకొని బయలుదేరానండి. తొందరగా వెళ్ళేసేసిన ట్రైన్ అయితే కనుక క్యాచ్ చేయాలన్నమాట.
సో మనమైతే కనుక తిరిగి స్టేషన్ దగ్గరకు వచ్చేసామండి. డిస్టెన్స్ అయితే చూడొచ్చు 1.57 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్గా 40 నిమిషాలు పట్టింది. ఇది మన స్టేషన్. సో ఇక్కడ డోలీ లాంటిది కూడా పెట్టారండి, కాకపోతే ఇంతవరకు ఎవరు చేసుకుని వెళ్ళటం చూడలేదన్నమాట, ఎందుకంటే 1 కిలోమీటర్ కాబట్టి వెళ్తూనే ఉన్నారు. సో దీని గురించి అయితే కనుక మనకి వివరాలు ఏం తెలియదు. రిటర్న్ వెళ్ళటానికి అయితే స్టేషన్ లోపలికి వచ్చానండి, చూడొచ్చు చాలామంది ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ట్రైన్ అయితే ఆల్రెడీ ఉంది లోపల. సో లెట్స్ గో ఇన్. సో రిటర్న్ అయితే కనుక ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆటో తీసుకున్నానండి. ఇక్కడ డైరెక్ట్గా ఆటో తీసుకుని మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట, ఎందుకంటే చాలా కనెక్టింగ్ ఉంది మధ్యలో. ఆటో, బస్సు, ట్రైను ఇవన్నీ ఎందుకని చెప్పేసి. సో దట్స్ వెరీ మచ్. లెట్స్ మీట్ ద నెక్స్ట్ బ్లాగ్.